రోజుకేమైంది? బాబు, ఒకరోజు నాగపూర్ ట్రిప్పులు వచ్చి లారీ కడుక్కుందని ఒక చోట ఆపాను బాబు. అక్కడ మన సచిన్ గారి అబ్బాయి కంగారుగా కనిపించాడు. డౌట్ వచ్చి అతన్ని ఫాలో అయ్యాను. హలో వస్తున్నా, నేను 6688 లైలాండ్ సురేష్ మాట్లాడుతున్నాను. చెప్పు. అర్జెంట్గా అయితే మాట్లాడాలన్నా. ఎక్కడున్నావు? గ్యారేజ్లో ఉన్నాను. ఏంటి? నాగ్పూర్లో లోడ్ దింపేసి తిరిగి వస్తూ పటాన్ చెరువులో లారీ కడుక్కుందని ఒక చోట ఆగానన్నా. ఇక్కడికి మీరు రాఘవ ఎవరితో రావడం చూసి ఇక్కడ ఏం చేస్తున్నాడని చూద్దామని ఫాలో అయ్యాను. ఈ విషయం ఎవరికీ చెప్పుకో ప్లీజ్. ఎక్కడన్నావు? నెక్స్ట్ బ్లాస్ట్ ఇంకా స్ట్రాంగ్గా ఎఫెక్టివ్గా ఉండాలి. ఒక 10 days గ్యాప్ ఇచ్చి చేద్దాం. ఏంటిది? నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ముందు నువ్వు పచ్చిన్న. ఈ విషయం నాకు ఒక్కడి తప్ప ఇంకెవరికి తెలియదు. సత్యం తెలీదు, తెలియకూడదు కూడా. పద వెళ్దాం. ఏమో తెలిస్తే చంపేస్తాను. తప్పు చిన్న, అలా మాట్లాడుకో. తప్పు. వచ్చింది వెళ్దాం. చిన్న, నా మాట విను. మన ఇంటికి వెళ్దాం. చిన్న, ప్రాణం ఉందో లేదో చూసి రైల్వే ట్రాక్ మీద పడేసినా ఏం చేద్దామని? చంపేద్దామని. అట్నుంచటే వెళ్ళేవాడిని, కానీ మీ అందరికి ఒక మాట చెప్పి వెళ్తే మంచిదనిపించింది. ఏంటి మీరు మాట్లాడేది? కన్న కొడుకు చంపేస్తారా? ఒక్కసారి పిలిచి మాట్లాడండి. అవసరమైతే కొట్టండి. మన కొడుకు వాడు. అర్థమయ్యేట్టు చెప్తే వింటాడు కదా. చెబితేనో కొడితేనో వినేవాడైతే ప్రతి క్షణం చెప్తూనే ఉంటాను పద్మ. గుండెల మీద ఎత్తుకుని ఆడించిన వాడిని చంపేదాకా వచ్చాడంటే నీ గురించి నా గురించి కూడా ఆలోచించడు. ఒక్కగానొక్క కొడుకురా, వాణ్ణి కూడా పోగొట్టుకోమంటావా? పోగొట్టుకోవడం గురించి మనం వాడితో చెప్పకూడదు. ఊహ తిరిగిన వయసులో అమ్మా నాన్నల్ని, అన్నీ తెలిసిన తర్వాత పెంచిన కుటుంబాన్ని, ప్రేమించిన అమ్మాయిని కూడా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోవడం గురించి మనం వాడితో మాట్లాడకూడదు పద్మ. కన్న కొడుకండి. నేనున్నానమ్మా. నాకు మీరున్నారు, మీకు నేనుంటాను. మాతో పాటే పెరిగాడు. అందరం కలిసి ఒకసారి మాట్లాడితే. బాగా పొద్దుపోయింది, కరెంటు కూడా వచ్చేలా లేదు. వెళ్ళి పడుకోండి.
జన్మనిచ్చిన కొడుకు బావా. ఆవేశంలో కాకుండా ఒకసారి ఆలోచించు. వాడు లేకుండా ఉండగలవా? అడ్డగోలుగా పెరిగిన కొమ్మల్ని కొడుకుల్ని కొట్టేసిన ఇలాగే నిలబడగలను. వచ్చింది ముగ్గురు నేద్దామని, కానీ ఎంతమంది అవుతారో మీ ఇష్టం. ఒకసారి కూర్చుని మాట్లాడుకుందాం. మనమంతా ఒక ఫ్యామిలీ. ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం ఆనంద్. మనకి సంబంధం లేని జనం చచ్చిపోయారు. మీ దగ్గర పనిచేసే ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ చచ్చిపోయాడు. ఇంకెవరన్నా చావలా? అంకుల్ 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 అంకుల్
అన్నయ్య నేను నన్ను వదిలే. నన్ను వదిలేండి. మీరే కదా నన్ను ఎత్తుకొని ఆడించి పెంచింది. మీ కొడుకు లాంటి వదిలేయండి. నాన్న వదిలేయమని చెప్పు నాన్న. నీ ఒక్కగానొక్క కొడుకుని. క్షమించి నాన్న, ప్లీజ్ నాన్న, వదిలే నాన్న. జనతా గ్యారేజ్ ఎవరిని వదలదు, కొడుకైనా